ఇష్టం లేని మనుషులతో మాట్లాడటానికి ఒక్క క్షణం కూడా మనసు రాదు. ఒకవేళ అలా మాట్లాడాల్సి వస్తే 100 జన్మలు అక్కడ మనం ఉంటున్నామేమో ఆ నరకంలో అన్నంత బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా తక్కువేమో అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఇద్దరు. ఒకరు మనల్ని బాధ పెట్టినప్పుడు, మరొకరు మనల్ని ప్రేమగా చూసుకున్నప్పుడు ఏమంటారు? నేనెవరిని ఎప్పుడు బాధ పెట్టకూడదు అనుకుంటాను, కానీ దేవుడు ఎందుకో ఏమో అందరి విషయంలో నన్నే దూషించేసి నన్నే బాధ పెడుతున్నాడు. ఎందుకో తెలియట్లేదు ఫ్రెండ్స్. బాధను కూడా మొయ్యలేనంత భారాన్ని నాకు ఇచ్చాడా దేవుడు. వస్తువుకు బరువైతే కింద దించగలం, మనసుకు బరువైతే ఎలా చేయాలి? అర్థం కాని సమస్యలను జీవితంలో పెట్టి ఈదమంటే ఏం చేయాలి? మీరందరి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.